వేసవి సెలవులను బాలబాలికలు వృధా చేసుకోవద్దనే ఉద్దేశంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తుంటారు. ఈ కోచింగ్ క్యాంపులలో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ప్రత్యేకంగా శిక్షకులను ఏర్పాటు చేసి విద్యార్థులకు వివిధ అంశాలలో శిక్షణ ఇస్తుంటారు. 40 రోజుల పాటు జరిగే ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరంపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా బాలకేంద్రం, నల్గొండ నాగార్జునసాగర్ బాలభవన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నల్గొండ జిల్లా కేంద్రంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తారు. ఈ శిబిరంలో విద్యార్థులకు వివిధ రకాల అంశాలపై 40 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతి ఆదేశాల మేరకు ఈ ఏడాది సైతం ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 25న ప్రారంభించిన ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపుకు సుమారు 300 మంది విద్యార్థులు హాజరవుతుండడం గమనార్హం. ఈ ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా విద్యార్థులకు శాస్త్రీయ, జానపద నృత్యాలలో శిక్షణతో పాటు డ్రాయింగ్, కుట్లు, అల్లికలు, బ్యూటీషియన్ అంశాలలో ప్రత్యేక శిక్షకులను నియమించి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా బాల కేంద్రానికి నల్గొండ పట్టణంలో ప్రత్యేకంగా భవనం ఉన్నప్పటికీ అది శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రస్తుతం ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని బోయవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఒక సీనరీ, ఒక ల్యాండ్స్కేప్ సీనరీలకు ఏదైనా వాడేటప్పుడు ఇలాంటి ట్రీలను వాడతాం. అయితే ఇది ఒకటి ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరానికి సుమారు 300 మంది విద్యార్థులు హాజరవుతుండడం విశేషం. ఒకవైపు శాస్త్రీయ, జానపద నృత్యాలను నేర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్న చిన్నారులు, మరోవైపు నైపుణ్యాలను పెంపొందించే డ్రాయింగ్, కుట్లు, అల్లికలు, బ్యూటీషియన్ వంటి కోర్సులలో సైతం చిన్న వయసులోనే శిక్షణ పొందుతుండడం విశేషం. స్టార్టింగే దాన్ని క్లోజ్ చేసేసి మనము ఈ కాయలో కలిపేసారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మాడ మీద ఎక్కువ అనేది మనకు అన్నీ తొలగించబడతాయి. మనము ఈ మసాజ్ ఎందుకు చేస్తాము, ఫేషియల్ మసాజ్ ఎందుకు చేస్తాము, బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు చేస్తాము. బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఈ రక్త ప్రసరణ అనేది జరిగి మనకు ఏమవుతుందంటే ఈ మజిల్స్ అనేది రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్ ఫ్లోయింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ మృత కణాలు అనేవి అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి ఏమవుతుంది, మనకు ఈ పింపుల్ చూసారా, హెడ్ దీన్ని ఏమంటారు, హెడ్. ఈ మసాజ్ దేనికి అనుకుంటున్నారు, హెడేక్ తగ్గడానికి ఈ మసాజ్ అనేది. ఉచిత వేసవి శిక్షణ శిబిరానికి పెద్ద సంఖ్యలో వస్తున్న విద్యార్థులను గమనించి మహిళా ప్రాంగణం వారే స్వయంగా ప్రత్యేక శిక్షకులను పంపించి ఈ ఏడాది నుండి బ్యూటీషియన్ కోర్సులో విద్యార్థులకు శిక్షణ ఇస్తుండడం గమనార్హం. వేసవి సెలవుల్లో విపరీతంగా ఉన్న ఎండలలో తిరిగి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఇంట్లో ఉంటూ టీవీలు, సెల్ ఫోన్లు చూస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా చూడాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిబిరం ఏటికేడు తల్లిదండ్రుల ఆదరణను చూరగొంటుంది. ఫలితంగా ప్రతి ఏడాది ఈ ఉచిత శిక్షణ శిబిరానికి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.
5-6 ఏళ్ల క్రితం 20 నుండి 30 మంది విద్యార్థులకు పరిమితమైన వేసవి శిక్షణ శిబిరం నేడు సుమారు 300 మంది విద్యార్థులకు చేరుకోవడం విశేషం. శిక్షణ శిబిరం ముగింపు రోజు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు సర్టిఫికేట్లను సైతం అందజేస్తుంటారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల ఉత్సాహంతో ప్రస్తుతం వేసవి శిక్షణ శిబిరం ఆనందోత్సాహాలతో జరుగుతుంది. ఉచిత వేసవి శిక్షణా శిబిరం జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గారు ఇక్కడ నిర్వహించమని తెలియపరిచారు. కాబట్టి జిల్లా బాలకేంద్రం నల్లగొండ మరియు జిల్లా బాలభవన్ నాగార్జున సాగర్ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది బోయవాడ ఉన్నత పాఠశాల బాలికలు దీంట్లో నిర్వహిస్తున్నాం. దీంట్లో కోర్సులు ఏంటంటే బ్యూటీషియను, డ్యాన్సు మరియు డ్రాయింగ్, చిత్రలేఖనం, ఈ 3 కాకుండా మళ్ళీ టైలరింగ్ కూడా ఉంది. ఇది ఏప్రిల్ 25 నుంచి జూన్ 5వ తారీఖు వరకు ఇది నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది వేసవిలో చిన్నారులంతా కాలం వృధా చేయకుండా దీన్ని నేర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఉద్దేశం. అందుకని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. పట్టణ ప్రజలు, తల్లిదండ్రులు, మేధావులు అంతా ఇది యొక్క ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ ఈ సమ్మర్ వెకేషన్లో డిఓ గారి ఆదేశాలకు అనుగుణంగా బాలభవన్ బాలకేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరము నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ బ్యూటీషియన్, డ్రాయింగ్, డ్యాన్స్, కుట్లు అల్లికలు ఈ అంశాలని నేర్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరము ఇక్కడ డిఓ గారి ఆదేశానుసారము నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సమ్మర్ క్యాంపు సమయము ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను.